ఒక పక్క శబరిమలలో ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలోనే మరో మహిళ అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. మంజు తాను అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. త్రిశూర్ నుంచి వచ్చిన మంజు ఈ నెల 8న అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. సుమారు 2 గంటల పాటు ఆలయంలోనే ఉన్నట్టు తెలిపారు. అయితే పోలీసుల సాయం లేకుండానే ఆమె అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మంజు అయ్యప్ప దర్శనం చేసుకున్న ఫోటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. దీనిపై ఆలయ దేవస్థానం మాత్రం ఇంకా స్పందించలేదు. అటు కేరళలో 2వ రోజు బంద్ కొనసాగుతోంది. ఆందోళనల సెగ రగులుతూనే ఉంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పలు సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. 2వ రోజు బంద్ కొనసాగుతోంది. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో అయ్యప్ప భక్తుల రాక తగ్గుతోంది. అవాంఛనీయ శక్తులను ఉపేక్షించొద్దని కేరళ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా బలగాలను మోహరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన బంద్తో కేరళ వ్యాప్తంగా ట్రాన్స్పోర్టేషన్ నిలిచిపోయింది. 2వ రోజు కూడా బంద్ కొనసాగుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శబరిమలకు వెళ్లే భక్తులకు వాహనాల సమస్య ఎదురవుతోంది. ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు ఛార్జీలను అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో శబరిమలకి వెళ్లి రావడానికి 3,000 తీసుకుంటే ఇప్పుడు 10,000కి పైగానే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్లు లేక, ఉన్న క్యాబ్ ధరలు భరించలేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో అయ్యప్ప భక్తులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం ఎరుమేలి నుంచి మా ప్రతినిధి సత్య లైవ్ లో అక్కడి తాజా పరిస్థితిని వివరిస్తారు. సత్య, దీప్తి, స్మాల్ కరెక్షన్. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు నిన్న మొన్న ఉన్నాయి. బంద్ నిన్న మొన్న, నిజానికి ఇవాళ బంద్ నుంచి బయటపడిపోయింది ఎంటైర్ కేరళ. భక్తులు కూడా కాస్త నార్మల్ రేట్లలో, ఫిక్స్డ్ రేట్లలోనే కమ్యూటేషన్ చేస్తున్నారు. వెల్, కమింగ్ టు ది పాయింట్, మహిళల ఆలయ ప్రవేశం కల్పించాలా వద్దా? $1 మిలియన్ క్వశ్చన్. ఈ మీమాంస, ఈ టెన్స్ వాతావరణం, ఈ ఆందోళన భక్తుల్లోనూ ఎంటైర్ కేరళలోని శబరిమలకి చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఉన్న దారుల్లో ఇంకా కొనసాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తో ఎవరో ఇదంతా చేస్తున్నారని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఓవర్ స్వామి మసీదులో కూడా మేము ఎంటర్ అవుతామని తమిళనాడుకు చెందిన 2-3 మహిళలు కమెంట్ చేసిన నేపథ్యంలో శబరిమలకి చేరుకోవడానికి మీకు తెలుసు స్టార్టింగ్ పాయింట్ నిజానికి ఎరుమేలే. సో ఎరుమేల్ నుంచి ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలన్న నేపథ్యంలో వాళ్ళంతా ఈ పుకార్లు, వదంతులు సృష్టిస్తున్నారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పెదపాదం మూసేశారని, పెద్ద పులులు కనిపించాయని, సో తద్వారా క్రౌడ్ లో ఒక పానిక్ సిచ్యువేషన్ కల్పించాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అన్న ఒక అనుమానం భక్తుల్లో కలుగుతుంది. భక్తుల్లో ఆందోళన కొనసాగుతుంది. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. మహిళా భక్తులే ఉన్నారు. అమ్మ, చెప్పండి, సాటి మహిళగా మహిళలకు సమాన హక్కులు కావాలి, వాళ్ళకి ఆలయ ప్రవేశం కల్పించాలి అన్నదాని మీదే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. సాటి మహిళగా మీరేం చెప్తారు? అన్ని మహిళలకు అన్ని సమాన హక్కులే ఇస్తున్నారండి ఇప్పటి వరకు. ఈ 10 సంవత్సరాల లోపు వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, వాళ్ళు కూడా మహిళలే కదా, అది గుర్తించండి. ఆ టైంలో ఎందుకు రాకూడదు అన్నది చాలా మంది చర్చించారు, చెప్పారు, వివరంగా చెప్పారు. ఈ మహిళలే అవుతారు కదా వాళ్ళు కూడా, అది సమాన హక్కులే ఇచ్చినట్టు కదా. వారికి సైతం ఇవ్వాలనే కదా, వారికి సైతం ఇవ్వాలనే కదా. ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు అనేది చెప్పారు కదా సార్ చాలా సార్లు. ఇంకా అప్పటికి వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం చేసుకోగలిగిన వాళ్ళని చర్చలో కూర్చోబెట్టండి, అది నా సందేశం. ఎందుకంటే ఇంతకంటే కరెక్ట్గా ఎవరు చెబుతారు? 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 50 సంవత్సరాల లోపు వాళ్ళు రాకూడదు అని వివరంగా చాలా మంది వచ్చి చర్చించారు. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు, చర్చించారు. అయినా వాళ్ళకి బోధపడట్లేదంటే గ్రహించుకోగలిగిన వాళ్ళని రమ్మనండి చర్చలకి, వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్తారు వాళ్ళకి. అది ఇబ్బంది ఏముందనే కదా ప్రశ్న. ఇప్పుడు ఇబ్బంది ఉన్నదనే కదా వాళ్ళని రావద్దన్నారు. ఆ టైంలో రాకూడదు, చాలా ఉన్నాయి కారణాలు. అవి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. అది కూడా గ్రహింపు లేకపోతే నేనేం చేయగలుగుతాను అలాంటి ఆడవాళ్ళతో? మీ ఇంట్లో సపోజ్ ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంటే, ఒక సాంప్రదాయాలు, మన ఇంట్లో మన కట్టుబాట్లు ఉంటాయి ఇంటి వరకే.
మరి సొసైటీకి ఇంత పెద్ద ఇండియాకి మనకి సాంప్రదాయాలకి కట్టుబాట్లు ఉంటాయి, దాన్ని అనుసరించడం మన ధర్మం. అది ఫాలో అవ్వాలి. ఎందుకు రాకూడదు, ఎందుకు చేయకూడదు అంటే ఇక నేను దానికి వితండవాడం అంటారు కానీ దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఈ చెత్త పట్టుకున్నంత ఫ్రీగా ఆ చెత్త పట్టుకోలేరు మీరు ఏ వస్తువు అయినా. అలాగే అలాంటివన్నీ మనకి ఏ గ్రంథాల్లోనూ ఎందులో ఉంది, ఏ గ్రంథంలో ఉంది అనేటట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటివి ఉండవు. ఉంటాయండి. ఓకే, సో ప్రతిదానికి సమాధానం ఉండదు. ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ఆచారం ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప మొండిగా వెళ్లకూడదని ఒక మహిళా భక్తురాలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మంజు థాను అనే చాతున్నూరుకు చెందిన ఓ మహిళ రీసెంట్గా 8వ తారీఖున నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను అని చెప్పి కొన్ని వీడియోస్ని, ఫోటోగ్రాఫ్స్ని తన ఫేస్బుక్ పేజ్ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేసింది. బట్ బోర్డు ఇంతవరకు దాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అటు గవర్నమెంట్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ నిజంగా చేసి ఉంటే దీప్తి 2వ తారీఖు 2 మహిళలు ప్రవేశించిన తర్వాత వెంటనే ఆలయాన్ని క్లోజ్ చేసేసి రిచువల్స్ అని చెప్పి సంప్రోక్షణ అని చెప్పి చేశారు. మరి ఇప్పుడు అదంతా ఏం జరిగినట్టు? నిజంగా ఈమె చేసుకునే ఉంటాయి. దీనికి దేవస్థానం బోర్డు అని చెప్తుంది. సో అనేక మీమాంసలు ఉన్నాయి. బోర్డు కూడా ఈ మంజు అనే మహిళ దర్శనం చేసుకున్నట్టుగా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అటు గవర్నమెంట్ నుంచి ఇవ్వట్లేదు. తనకు తానుగా క్లెయిమ్ చేసుకుంటుంది అవి మార్ఫడ్ ఫోటోస్ అని చెప్పి కొంతమంది భక్తులు కూడా అభిప్రాయపడుతున్నారు. భక్తులు ఉన్నారు, మరికొంతమంది వాళ్ళతో మాట్లాడదాం. మరో మహిళ దర్శనం చేసుకున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. దీన్ని మీరు నమ్ముతున్నారా? లేదండి, నేను నమ్మట్లేదు. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. స్వామి ఎట్లా వెలిచిండి ఇక్కడ పర్టికులర్గా ప్రపంచంలో చాలా ఉన్నాయి టెంపుల్స్, దేశంలో చాలా మంది టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ మా ముందే చూడండి, మలేషియా నుండి వచ్చిండ్రు, సింగపూర్ నుండి వచ్చిండ్రు, శ్రీలంక నుండి వచ్చిండ్రు భక్తులు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడమే. అంత 1000 కిలోమీటర్స్ దూరం వచ్చేసి అది కాకుండా ఏంటంటే ఎనారమస్ ఫండ్స్. అసలు అయ్యప్ప స్వామి అనగానే టీటీడీకి ఎట్లయితే ఇయర్ మొత్తం వస్తుందో ఈ 40 రోజుల్లో ఈ క్షేత్రానికి ఎన్నో ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు ఇవాళ జనాలు భక్తులు తగ్గడానికి కారణం ఏంటంటే వాళ్ళు రావద్దంటే కనుక మేము మా హిందూయిజాన్ని కల్చర్ని పాడు చేస్తున్నాం కాబట్టి, మా సీనియర్ కించపడుతున్నారు కాబట్టి మా సీనియర్స్ చాలా మంది రావడం మానేసింది. ఇప్పుడు ఫ్లో ఎందుకు తగ్గిందంటే కనుక కారణం అదే. రెండోది వచ్చేసి చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళండి మీరు, ప్రతి టెంపుల్లో మేము అడ్డుకోవట్లేదు కదా, ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ పర్టికులర్ ఈ క్షేత్రానికి ఈ 18 అంబడికి ప్రతి మెట్టుకు ఒక అధిపతి దేవత ఉంది, ఈ ప్రత్యేకత ఉంది. దీన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం కానీ రావద్దని అంటే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు భక్తురాలు 8-10 years లోపల వాళ్ళు, అది జరిగిన సత్యమే. లక్షల మంది వచ్చే భక్తులు ఎందుకు వేలల్లోకి పడిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు? ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ అండి. ఏ రోజైతే ఈ ఘటన జరిగిందో ఆ రోజు నుంచి అందరు అయ్యప్ప భక్తులకు కోపం. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ అనుకోండి, లేకుంటే ఇది ఇంకేదైనా మోటివ్ ఉంది అనుకోండి, అది తప్పు అన్నప్పుడు తప్పు. దాన్ని క్లారిఫై చేసి ఎవరన్నా ఓకే మాట్లాడితే ఓకే. కానీ ఈ రోజు ఇంత తగ్గడానికి కారణం మాత్రం కోపం. ఇలా జరుగుతున్నందుకు కోపం. చాలా మంది రాలేదు, కారణం అదే. మేము ప్రేమ వదులుకోలేక ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి వచ్చాం. మా గురుస్వామి ఆల్రెడీ ఉత్తర్వులు చేశారు, వెళ్తే వెళ్ళండి, ఈ కోపాన్ని అక్కడ కూడా చూపించండి. అక్కడ గుడిలో ఏ బిజినెస్ సపోర్ట్ చేయదు. ప్రసాదం కొనడం కానివ్వండి, ఉండిలో డబ్బులు వేయడం కానివ్వండి, అక్కడ ఇంకేదన్నా విధంగా దేవస్థానానికి డబ్బు వస్తుంది అంటే అది చెయ్యకుండా చూడండి అని చెప్పి. ఏం లేదు, పార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్. చేసా మా కోపం అన్నది తెలుస్తుంది కదా, జనాల కోపం వచ్చిందన్న సంగతి తెలుస్తుంది కదా. గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ కి తెలిసి రావాలి వాళ్ళు ఏం తప్పు చేశారు అన్నది. త్రావణకోట్ బోర్డుకి, పర్టికులర్ గా త్రావణకోట్ బోర్డుకి ఇంతవరకు భక్తులు హుండీలో వేసే భక్తులు ప్రసాదాలు కొనే 100 కోట్ల రూపాయలతోటే మార్పు వచ్చేస్తుందని మీరు ఎలా ఆశిస్తారు? ప్రతి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ కి ఉపయోగపడుతుంది. ప్రతి గవర్నమెంట్ కి 1 రూపాయి కూడా ఉపయోగపడుతుంది, ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు అక్కడ శబరిమలలో హోటల్లో భోజనాలే కానివ్వండి, ప్రసాదాలే కానివ్వండి, హుండీలో వేసే ఇది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సమర్పణలు కానివ్వండి, అది వేయకూడదు అని చెప్పేసి మా గురుస్వామి వారి యొక్క ఆజ్ఞ. అదే డబ్బు, అదే ద్రవ్యము ఉపయోగిస్తున్నాము. అన్నదానమే కానీ వేరే చోట ఎక్కడ వేరే లేని వాళ్ళకి అన్నదానం చేస్తున్నాము. అది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత. ఇంత మునుపు ఇప్పటిదాకా అయ్యప్ప స్వామి మనల్ని రక్షించాడు, కానీ ఇప్పుడు మేము అయ్యప్ప స్వామిని రక్షించుకుంటాం. అది మా మోటో, మా యొక్క ధర్మము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని దాదాపుగా 36-40 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మమ్మల్ని మాకేమి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మేము అయ్యప్ప స్వామిని. ఈ డబ్బు లేకుండా ఉన్న ప్రొటెస్ట్ ఎలా తెలుస్తుంది అంటే, మీరు అక్కడ ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది. అక్కడ తిరిమేనే పూజారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెయ్యండి, డబ్బులు వెయ్యండి, రండి అని అంటున్నారు.
ప్రసాదం కొనండి అంటున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ చూపే ఒకప్పుడు లైన్లో నించొని ఎంతోసేపు నించుంటే మాకు 2 డబ్బులు 3 డబ్బులు రేషన్ లాగా దొరికేది. ఇప్పుడు వద్దన్నా పిలుస్తున్నారు, బలవంతంగా ఇస్తున్నారు. వెన్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు టేక్ ఇట్. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. శబరిమల ప్రైడ్ ని కాపాడుకోవడానికి, అయ్యప్పని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీద గురుస్వాములు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. మహిళల ఆలయ ప్రవేశానికి సంబంధించి బోర్డు ఇంతవరకు ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిజంగా చేశారా చేయలేదా అన్న దానికి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే దర్శనం సజావుగా సాగుతోంది. కానీ ఎరిమేలి దగ్గర నుంచి కూడా ఒక టెన్స్ వాతావరణం ఉంది. ఇవాళ చంద్రగుణం అని చెప్పి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది ఎరిమేలిలో. సో ఇవాళ రేపట్లో వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈవెన్ ఎరిమేలి వావర్ స్వామి మసీదు సైతం ఎంటర్ అవుతామని చెప్పి మహిళలు చెప్పిన నేపథ్యంలో ఎరిమేలిలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్.